అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుపై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించారని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వ్యాపారస్తులు రైతుల నుంచి వసూలు చేశారన్న మాటలను నిరూపించాల్సిన బాధ్యత ఎమ్మెల్సీని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలాపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి ప్రదాత ఆనందరావు గారిని విమర్శించే స్థాయి కాదు. అసలు నువ్వు ఏ విధంగా ఎమ్మెల్సీ అయ్యావో ఒకసారి గుర్తు తెచ్చుకో. కులాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీ తెచ్చుకున్నవాడు, నువ్వేమి పార్టీలో కష్టపడిపోయి చెమటోటు చేసి పదవి సంపాదించినోడు కాదు. మా ఆనందరావు గారు అలా కాదు. 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేసి గ్రామ స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగి ఒక ఎంపీటీసీగా పనిచేసి పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసి 4 సార్లు పోటీ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి నాయకుడు మా ఆనందరావు గారు. ఆయన విమర్శించేటువంటి స్థాయి గాని బతుకు గాని నీది కాదు. ఒకప్పుడు నువ్వు కూడా బ్యాగ్ లో కోడి పుంజులు పెట్టుకుని చేతక మోటార్ సైకిల్లో పందాల బల్లో తిరగడం మీ అందరం చూసాం. అప్పుడు నీ పరిస్థితి కూడా మాకు తెలుసు. ఈ రోజు సంక్రాంతి ఉత్సవాల్లో ఏదో జరిగిపోయింది, అవినీతి జరిగిపోయిందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ పార్టీ ఉన్నప్పుడు కూడా సంక్రాంతి కోడి పందాలు జరిగినాయి. అప్పట్లో నువ్వు రికార్డింగ్ డ్యాన్సులు వేసి మరి మహిళల పట్ల ఏ విధంగా నువ్వు వ్యవహరించావో ఈ రోజు కూడా సెల్ ఫోన్ లో కనపడతా ఉన్నాయి. ప్రజలు మర్చిపోరు, ప్రజలు మర్చిపోయినా ఫోన్లు మర్చిపోవు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని నువ్వు మాట్లాడాలి.